12,000 రూపాయల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఓ పంచాయతీ కార్యదర్శి పట్టుబడ్డాడు. నిర్మల్ జిల్లా దుస్తూరాబాద్ మండలం గొడిసర్యాలలో గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి నుండి పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ 15,000 లంచం డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శివకృష్ణను రిమాండ్ కు తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ మధు చెప్పారు. నేను నా పేరు మధు. నేను ఏసీబీ డిఎస్పీని ఆదిలాబాద్ వర్కింగ్ స్టేషన్ మంచిర్యాల్. అయితే ఈ రోజున అంటే 24/6/2025 అబౌట్ 10 hours 40 minutes ఏవో అంటే అనగా అక్యూజ్డ్ ఆఫీసర్ మర్రి శివకృష్ణ గారు పంచాయత్ సెక్రటరీ గారు గొడిసెరియా దస్తూరాబాద్ మండల్ నిర్మల్ డిస్టిక్ ఈయన రెడ్ హ్యాండెడ్గా ఒక అతని దగ్గర నుంచి 12,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఇక్కడ ఈ నర్సరీ ప్రెమిసెస్ దగ్గరికి తీసుకుని అక్కడ అతని దగ్గర నుంచి పైసలు తీసుకున్నాడు. ఇతని మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. ఇతని డ్యూ ప్రాసెస్ కంప్లీట్ చేసేసి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.